తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు పూర్తయినా ఇంకా 3 మున్సిపాలిటీల్లో ఎన్నిక జరగలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగలేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ 3 మున్సిపాలిటీల్లో రేపు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయి పాలకవర్గం కూడా అన్ని మున్సిపాలిటీ అయినా కానీ ఇంకా 3 మున్సిపాలిటీ ఇప్పటి వరకు కూడా పాలకవర్గం స్టార్ట్ కాలేదు, ఇంకా ఎన్నిక జరగలేదు. రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం ఒకటి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఒకటి, తర్వాత ఖానాపూర్ మున్సిపాలిటీకి ఇప్పటి వరకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటివరకు పూర్తి కాలేదు పరిస్థితి ఉంది. ఇక్కడ బలాబలాగాలు అక్కడ క్యాతన్పల్లిలో గొడవలు ఉన్న, ఇక్కడ నిర్మల్ ఖానాపూర్ లోపల సభ్యులు హాజరు కాని పక్షం లోపల, మెజార్టీ లేని పక్షం లోపల ఇక్కడ కాలేదు. గతంలో 16-17 తేదీ నాడు, ఫిబ్రవరి 16-17 నాడు ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్తో పాటు కౌన్సిలర్లు 3 ప్లస్ ఇండిపెండెంట్ ఒకరు, వీళ్ళు 5 ఎక్స్ పర్సన్స్గా మన ఎమ్మెల్యే వచ్చినా కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి 4, బీజేపీకి 4 సీట్లు ఉండే, వాళ్ళు అటెండ్ కాకపోవడంతో లేకపోయింది. అయితే ఖచ్చితంగా రేపు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పడంతో రేపు ఏమి జరుగుతుందో అనేది మనకు ఉత్కంఠభరితంగా ఖానాపూర్ అయితే నడుస్తుంది. హోరాహోరీగా ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సభ్యుల సంఖ్య ప్రకారంగా 3 పార్టీలకు 4 ఉన్నాయి, ఎమ్మెల్యేకు 1 ఉన్నది, మొత్తానికి ఎమ్మెల్యే 5 ఉన్నాయి. అయితే నిన్ననే బీఆర్ఎస్ పార్టీ 5వ వార్డు చెందిన పోషమ్మ మా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పనులను చూసి ఆకర్షిత వచ్చిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే అక్కడ ఆమె కొడుకు మాత్రం కాదు, కిడ్నాప్ చేసినని చెప్పేసి ప్రొటెక్షన్లో కూడా కేసు వేయడం జరిగింది. ఏది ఏమన్నటికీ అదే కేసు వేయడం జరిగింది. వెంటనే బొజ్జు పటేల్ కూడా ప్రెస్ మీట్ చెప్తే మాకు అలాంటిది ఏం లేదు, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చిందని చెప్పేస్తున్నారు. అయితే ఇప్పుడున్న మ్యాజిక్ ఫిగర్ 7 కావాలంటే కాంగ్రెస్కు 3, ఇండిపెండెంట్ 1, పోషమ్మ 1, ఎక్స్ పర్సన్ 1, అంటే ఇంకా 6 అయింది. ఇంకా ఉత్కంఠభరితంగా ఇప్పుడు ఏ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచా, బీజేపీ పార్టీ నుంచా కాంగ్రెస్కి వస్తేనే మాత్రం అక్కడ ఎన్నిక జరిగే అవకాశం అయితే మనకి స్పష్టంగా కలుస్తుంది. కానీ ఈ విధంగా ఎట్లన్నా కానీ ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రివార్ నుంచి ఇప్పటివరకు పాలకవర్గం లేకపోతే ఆ కౌన్సిలర్లకు కూడా ఇది కరెక్ట్ కాదన్న ఉద్దేశం కొద్దో ఏమో, కానీ ఇక్కడ ప్రభుత్వం యొక్క పథకాలను చూసి వస్తుండేమో. కానీ ఇప్పుడు మాత్రం మనం అనుకున్న పద్ధతి అయితే మాత్రం రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసే అవకాశాలు అయితే మనకి ఎక్కువ కలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ కాకుంటే ఇక్కడ ఎన్నిక జరగడం చాలా కష్టం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనటికీ బొజ్జు పటేల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ దానికి ఖానాపూర్కు తీసుకునే అవకాశాలు అయితే మనకి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న ఖానాపూర్ పరిస్థితి. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, ఆదిలాబాద్ నుండి.